తన విలువైన పవిత్రమైనటువంటి రక్తాన్ని, హీబ్రూస్ 10:20, రోమన్స్ 5:9, ఆయన పవిత్రమైన రక్తాన్ని మీతో చెప్పాను. హెవెన్లో శ్రేష్టమైన వాడు యేసు, భూమి మీద శ్రేష్టమైన వాడు యేసు, ఏ లోకాలన్నింటిలో శ్రేష్టమైన వాడు యేసు. యేసులో అతి ప్రాముఖ్యమైనది ఆయన బ్లడ్, ఆయన రక్తం. ఆ రక్తాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? మన కోసం వెలగా 6.5 లీటర్స్ ఆఫ్ బ్లడ్, ఆ రక్తాన్ని ఆయన వెలగా చెల్లించాడు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రాన్ వైట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త యేసుక్రీస్తు మందసం ఎక్కడుంది అని ఎక్స్కవేట్ చేస్తూ, అంటే మందసాన్ని గూర్చినటువంటి అపోహలు చాలా ఉన్నాయి. ఇంకా ఐగుప్తుకు వెళ్ళిపోయిందని, ఐగుప్తు నుంచి తర్వాత తీసుకొచ్చారని, దావీదు ఎక్కడో పెట్టాడని, తర్వాత ఈ విధంగా ద్వితీయోపదేశకాండలో మనకు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇర్మియా దాన్ని ఈ యూదులు బబులోను దేశానికి చెరకు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తెచ్చారని ఇర్మియా దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాడనేటి వరకు కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఈయన ఎక్కడుంది అని దాన్ని సెర్చ్ చేసినప్పుడు ఆయన వాక్య ఆధారాన్ని బట్టి రక్తం, గొర్రె రక్తం మందసం మీద ప్రోక్షించబడాలి కదా, మరి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు రక్తం మరి మందసం మీద ఉండాలి, మందసం మీద పడాలి కదా, ఆ బ్లడ్ పడితేనే కదా ఆ వ్యక్తి, ఆ మనుషులు లేదా సమాజం అంగీకరించబడేది అనే ఆలోచనతో వాక్యం తెలిసిన వాడే కల్వరి కొండ కింద ఎక్స్కవేషన్ మొదలుపెట్టాడు. ఆ విధంగా తవ్వుతూ దాదాపు 20 అడుగులు కిందకి వెళితే కల్వరి కొండ నుంచి, పుర్రె ఆకారంలో కొండ నుంచి అతనికి మందసం కనబడింది. మందసం దగ్గరకు వెళుతున్నప్పుడు 4 దేవదూతలు ఆ లోన్ నుంచి నలుగురు కూడా పడుచువాళ్ళు అన్నాడు అక్కడ. అంటే యవనస్తుల్లాగా మనుషుల్లాగా ఉన్నారట వాళ్ళు, వాళ్ళకి వింగ్స్ లేవు. వాళ్ళు చెప్పారట, దగ్గరకు రావద్దు, దేవుడు ఒక టైం నిర్ణయించాడు, ఆ టైంలో మందసం బయటకు వస్తుంది, అప్పటి వరకు కూడా మందసం బయటకు రాదు, దీని దగ్గరకు వస్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఈ ప్రక్కగా తవ్వుకొని వెళ్ళు, ఇంకొక రహస్యాన్ని బయలుపరుస్తున్నామని చెప్పారట. ఆయన ఇంకొక పక్క నుంచి తవ్వుకుంటూ వెళితే అక్కడ పైనుంచి పగులు ఒకటి ఉందట. పైనుంచి టాప్ నుంచి కింద వరకు పగిలినటువంటి పగులు ఉంది. ఆ పగుల్లోంచి చూస్తే అక్కడ నుంచి గడ్డగట్టేసినటువంటి రక్తపు ఛాయ పైనుంచి కింద వరకు మందసం మీద వచ్చి ఆ బ్లడ్ పడిందట. యేసుక్రీస్తుని పైన సిలువ వేసినప్పుడు ఆయన రక్తం ఆయన మీద నుంచి, ఆ కొయ్య మీద నుంచి కిందకు వచ్చింది కదా, అప్పుడేం కలిగింది? భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు నేల చీలి కరెక్ట్గా బ్లడ్ వెళ్ళి ఎక్కడ పడింది? మందసం మీద పడింది. ఆ మందసం మీద వాక్యానుసారంగా పడడాన్ని బట్టి ఎవరి నిమిత్తం ఈ రక్తం ప్రోక్షించబడిందో ఈ మనుషులందరి పాపాలని, ఈ మనుషులందరినీ కూడా ఆయన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? అంగీకరించి వారి పాపాలను ఆయన క్షమించాడు. అప్పుడు దేవదూత చెప్పాడంట, టేక్ సమ్ బ్లడ్, ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు దాన్ని టెస్ట్ చేయించు అంటే ఆ రక్తాన్ని ఆయన గీకి తీసుకొని వచ్చి 2 శాంపిల్స్ తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ ల్యాబొరేటరీలో ఆయన ఇచ్చాడు. ఒకసారి ఈ బ్లడ్ని టెస్ట్ చేయండి అని చెప్పంటే వాళ్ళు ఫస్ట్ బ్లడ్ని టెస్ట్ చేసి చెప్పారు, దిస్ ఇస్ హ్యూమన్ బ్లడ్ అని చెప్పారట. ఎస్, దిస్ ఇస్ హ్యూమన్ బ్లడ్, కరెక్ట్. అయితే ఒకసారి ఈజ్ ఇట్ అలైవ్ ఆర్ ఇట్ ఈస్ డెడ్ ఒకసారి చూడమని చెప్పంటే వాళ్ళు చూసి చెప్పారు, దిస్ ఇస్ లివింగ్ బ్లడ్, దిస్ ఇస్ లివింగ్ బ్లడ్, ఇది బ్రతికున్న వాని రక్తం అన్నారట. సరే, వాళ్ళు అందులో చెప్పారట, ఇందులో 23 క్రోమోజోమ్స్ 24 క్రోమోజోమ్స్ ఉన్నాయని చెప్పారంట దీంట్లో. అది ఎట్లా సాధ్యం? ఎస్, ఇది బ్రతికున్న బ్లడ్. అప్పుడు చెప్పాడు, ఈ రక్తం ఎవరిదో కాదు, ఇది మీ మెస్సయ్య యొక్క రక్తం. ఎందుకంటే ఈయన అమెరికా నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్త కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఇతను చూసి ఇతను చేసింది కరెక్టా కాదా అని చెప్పి నిర్ణయించుకుని చూసినప్పుడు ఇతను చేసినటువంటి ఎక్స్కవేషన్ కరెక్ట్. ఆ బ్లడ్ కూడా ఇజ్రాయెల్ ల్యాబొరేటరీలో పదిలంగా భద్రపరచబడింది. తర్వాత కొన్ని నెలలకు వెళ్ళి ఆ మందసాన్ని చూస్తే మందసం అక్కడ లేదట, ఆ మందసం కనబడలా. మోస్ట్లీ ఉద్దేశం ఏమిటంటే మందసం పలానా చోట ఉంది అని తెలిస్తే శత్రువుల నుంచి కూడా వాళ్ళకి ఆ మందసానికి కొన్ని ముప్పులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మందిరం కట్టేదే మందసం కోసం. మందిరాన్ని కట్టి మందిరంలో వాళ్ళు ప్లేస్ చేయాల్సింది, వాళ్ళు అతి ప్రాముఖ్యంగా గాడ్స్ ప్రెజెన్స్గా చూస్తున్నటువంటి ఈ మందసాన్ని ప్లేస్ చేయాలి. ఈ మందసానే నాశనం చేసేస్తే అసలు గొడవలేని పని అని చెప్పి చుట్టుపక్కల ఒకవేళ అరబ్ కంట్రీస్ ఆ విధంగా చేయొచ్చు అని చెప్పి ఇజ్రాయేల్ దీన్ని కంప్లీట్గా భద్రపరిచేసింది. మందిరం కట్టిన తర్వాత మందసాన్ని తీసుకొచ్చి అందుట్లో ప్లేస్ చేస్తుంది అనేది ఆలోచన.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? హీ బాట్ అస్ విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన పవిత్రమైన విలువైన రక్తం చేత మనల్ని ఆయన కొన్నాడు. అండ్ నెంబర్ 7,